వెల్కమ్ టు నిజం న్యూస్. తాపీ మేస్త్రుల ఉపాధి సంక్షోభంపై బిఎన్ఆర్కేఎస్ ఆత్మగౌరవ సభ జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 10వ తారీఖు నాడు సంట్రీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె నిర్వహిస్తున్నటువంటి తీరున్నది. ఈ సమ్మెలో పెట్టినటువంటి డిమాండ్లు కానీ, సమ్మెకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో కానీ, ప్రభుత్వం మీద కానీ వ్యతిరేకత కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాల కోసం కాకుండా ఇవాళ తాపీ కార్మికులను కించపరిచే విధంగా తాపీ కార్మికుడు హటావో, సంట్రీ కార్మికుడు బచావో అనేటువంటి నినాదంతో ఈ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా తాపీ కార్మికులను దళారులు, మధ్యవర్తులు అనేటువంటి పద్ధతి మాట్లాడుతూ తాపీ కార్మికులను కించపరిచే విధంగా, హేళన చేసే విధంగా తాపీ గుండు దారం పట్టుకొని వస్తారు, వాళ్ళకు పనే రాదన్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కంట్రీ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరున్నది. మరి ఇట్లాంటి విధంగా మాట్లాడితే తీవ్రమైనటువంటి పరిణామాలుంటాయి. వచ్చే నెల జూన్ 8వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మా ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి తాపీ కార్మికులు, సబ్బండ భవన నిర్మాణ రంగాల కార్మికులు, అన్ని రంగాల కార్మికులు వేలాదిగా తరలి రావాలనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ సంట్రీ కార్మికులు ఒక పెట్టుబడిదారి మాట్లాడినట్టు, ఒక దురాంకారంతో మాట్లాడుతున్నటువంటి తీరున్నది. సాటి కార్మికుడిని గౌరవించవలసిన పద్ధతి పోయి ఇవాళ కార్మికుని మీదనే కార్మికుడు కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కనేమో వివరాల ప్రకారం హైదరాబాద్ నగర్లోని భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రీలు, సెంట్రీ కార్మికుల సమస్యలు రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయని బిఎన్ఆర్కేఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో యంత్రాల వినియోగం పెరగడం వల్ల, సెంట్రీ పనులు తగ్గిపోవడం వల్ల వేలాది మందికి సంపాదన, కార్మిక ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి భద్రత, సంక్షేమ పథకాల అమలు కోసం జూన్ 8 మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.